రాజకీయ కక్షలు పెట్టుకోము, పోలీసుల్ని దుర్వినియోగం చెయ్యము, వ్యవస్థల్ని అడ్డకోలుగా వాడము, ధరలు అందుబాటులో ఉంచుతాము, కరెంటు ఛార్జీలు ఇంతకు మించి పెంచము, అలాగే పన్నులు ఇంతకు మించి బాధము, మద్యం ఈ స్థాయిలోనే ఉంచుతాం, ఇసుక ఇలా అందుబాటులో ఉంచుతాం, ఉపాధి ఇలా కల్పిస్తాం, ఏదైతే కూరగాయలు కానీ ఇతర రైతులకు సంబంధించినటువంటి వాటిని ఈ రేట్లో తీసుకుంటాం. ఇది హామీ కావాలి ప్రజలకి. ప్రస్తుతం అసాంఘిక శక్తులు పెట్టరేగిపోతా అరాచక శక్తులకి ఊతమిచ్చేలాగా వ్యవస్థలు తయారై ఒక పోలీస్ తన పని తాను చేసుకోలేకపోతున్నారు, ఒక టీచర్ తన పని తాను చేసుకోలేకపోతున్నారు, ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారానికి సంబంధించి తనకు నమ్మకం లేకుండా పోతుంది. వ్యాపారం చేస్తుంటే మద్యం వ్యాపారం అని చెప్తారు, ఇంకొకడు ఎవడో ఏలు పెడతాడు, వాళ్ళందరూ డిసైడ్ చేస్తున్నారు. లేదు మామూలు వ్యాపారం చేసుకుంటే ఒకడు బాగుపడ్డాడంటే వాడి మీద పడి ఏడ్చేటటువంటి వాళ్ళు 100 మంది. అడ్డదిడ్డంగా నడుస్తున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవస్థల యొక్క పనితీరు. అందినగాడికి దోచుకునేటటువంటి తత్వం, రాజకీయ నాయకులకి బానిసత్వం చేసే తత్వంతో విరక్తి చెందుతున్నటువంటి ప్రజలకి ప్రత్యామ్నాయం కావాలి. కేసీఆర్ ప్రభుత్వం ఒక తరహా అయితే రేవంత్ ప్రభుత్వం మరొక తరహా, చంద్రబాబు ప్రభుత్వం ఒక తరహా అయితే జగన్ ప్రభుత్వం మరొక తరహా, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం మరొక తరహా. ప్రజలకి భద్రత, నా వ్యాపారం సేఫ్, నా ఇల్లు సేఫ్, నాకు సంబంధించి ఇంతకు మించిన భారం పడదు, నేను ఇంత సంపాదించుకుంటే చాలు అనేటటువంటి ఒక తృప్తి మిగలట్లా. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు, ఏ రోజున ఏ రేటు పెరుగుతుందో తెలియదు, ఏ రేటు తగ్గుతుందో తెలియదు. మద్దతు ధరలు తగ్గిపోయి రైతులు బాధపడతారు, ధరలు పెరిగిపోయి జనం బాధపడతారు. ఈ రెండింటి మధ్య అనుసంధానం కొరబడిపోయి రాష్ట్రానికి ఆదాయం రాదు, రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు కాబట్టి పన్నుల భారాలు మోపుతారు. అసలు ఎక్కడ కంట్రోల్ ఉంటుంది? ఏ వ్యవస్థను కంట్రోల్ చేసుకుంటున్నాం? ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అవసరం ఉంది. దరిద్రం వల్ల ఆల్టర్నేటివ్ రాకుండా ఈ ప్రధాన విపక్షాలు తొక్కేస్తున్నాయి. ఇదివరకు పవన్ కళ్యాణ్ ఏదో ఆల్టర్నేటివ్ అనుకుంటే ఆయన వెళ్ళి ఆ కూటమిలో చేరిపోయాడు. అక్కడ ఆల్టర్నేటివ్గా బీజేపీ వస్తుంది అనుకుంటే అది కాస్త వాళ్ళతో కలిసి తెలంగాణలో బీఆర్ఎస్తో కలుస్తుంది అన్నటువంటి ఫీలింగ్, అనుమానం వచ్చి అక్కడ కాంగ్రెస్ కొట్టేశారు. ఫైనల్గా అక్కడ కాంగ్రెస్, కేసీఆర్, ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ. ఇక్కడ మధ్యలో ప్రత్యామ్నాయం లేదు. పర్యవసానం ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నాయి, లేదా పేపర్లలో మనకి నచ్చిన విధంగా. ఇప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుందంటే పేపర్లో హెడ్డింగులు, అది నచ్చిన పార్టీకి నచ్చినటువంటి ఛానళ్ళకి నచ్చిన పేపర్లో మాత్రమే నడుస్తుంది.